అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో మా షిరిడి ట్రావెలింగ్ వ్లాగ్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవ్రీ ఇయర్ కూడా యశు బర్త్డేని బాబా బ్లెస్సింగ్స్తో షిరిడీలోనే మేము సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. ఫస్ట్ నుంచి మన ఛానల్ని ఫాలో అయ్యే మన వ్యూవర్స్ అందరికీ కూడా తెలిసిందే. ఈ ఇయర్ కూడా బాబా బ్లెస్సింగ్స్తో షిరిడీకి అయితే బయలుదేరుతున్నామండి. యశు బర్త్డే July 6th, మేము July 4th షిరిడీకి అయితే బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి 18 hours అండి. అంటే ఇప్పుడు అక్కడ రోడ్డు కొంచెం బాగలేదు, మహారాష్ట్ర దగ్గర కొంచెం రోడ్ రిపేర్ అది ఉంది కాబట్టి 2 hours ఎక్స్ట్రానే పడుతుంది. నార్మల్గా 16 hours బెంగళూరు నుంచి షిరిడీకి అయితే వెళ్ళొచ్చండి. టోటల్ 1055 kilometers అండి. మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే నైట్ కల్లా అక్కడ షిరిడీలో అయితే రీచ్ అవుతాము. ఇప్పుడు కొంచెం వర్షాలు పడుతూ ఉన్నాయి, అలాగే రోడ్డు కూడా అంత బాగలేదు కాబట్టి కొంచెం టైం ఎక్కువే పడవచ్చు అని అనుకుంటూ ఉన్నాము. ఇదంతా కూడా నేను ముందు రోజు అంటే వెడ్నెస్డే ఈవినింగ్ అంతా కూడా ప్యాక్ చేసేస్తున్నాను. నావి అలాగే మా హస్బెండ్ది ఒక సూట్ కేసులో నేను ప్యాక్ చేశానండి. ఈ సూట్ కేసులో అలాగే యశుది శ్రేయుది ఇంకొక సూట్ కేసులో అయితే ప్యాక్ చేస్తున్నాను. కొంచెం ఎక్స్ట్రాగానే బట్టలు తీసుకొని వెళ్తున్నాము. అంటే 2 days మేము థర్స్డే మార్నింగ్ బయలుదేరితే థర్స్డే నైట్కి రీచ్ అవుతాము. ఇంకా అక్కడ ఉండేది ఫ్రైడే, సాటర్డే, సండే మార్నింగ్ మళ్ళీ అక్కడ నుంచి మేము రిటర్న్ అవుతాము. సండే నైట్కి ఇక్కడికి రీచ్ అవుతామండి. మండే నుంచి యశుకు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయండి, కాబట్టి లీవ్ వేయడానికి కూడా లేదు. ఇంకా వెళ్ళడానికి 1 day, ఇంకా రావడానికి 1 day, దీంతోనే మాకు 2 days అట్లనే ఇదే అవుతుంది. ఇంకా అక్కడ ఉండేది వచ్చి ఇంకా 2 days మేము ఉండేది. నార్మల్గా అయితే మేము 4 days షిరిడీలో ఉంటామండి. ఇప్పుడు 10th కదా, యశు లీవ్ కూడా మేము వేయలేము, అందుకని చెప్పేసి 2 days ప్లాన్ చేస్తాము. కాకపోతే రావడం పోవడానికి అన్నిటికీ కలిపి టోటల్గా 4 days అయితే అయింది. ఇక నేను బట్టలన్నీ ప్యాక్ చేసిన తర్వాత ఇంకా టాయిలెటరీస్ అన్నీ కూడా ఇంకా ప్యాక్ చేసేస్తున్నాను. ఇవన్నీ నార్మల్గా మనం రెగ్యులర్గా ట్రావెలింగ్లో యూజ్ చేసేవేనండి. యాక్చువల్గా హోటల్లో కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు, కాకపోతే నేను ఇంటి దగ్గర నుంచే తీసుకొని వెళ్తాను. మొత్తం ఇవన్నీ కూడా ప్యాక్ చేసేస్తున్నాను. ఇవన్నీ కూడా ముందు రోజు నైటే అన్నీ ప్యాక్ చేసేసి ఇంక లగేజ్ మొత్తం కూడా కార్లో పెట్టేస్తామండి. మళ్ళీ మార్నింగ్ 4 o'clockకి బయలుదేరుతాం కదా, ఆ టైంలో లగేజ్ అంతా తీసుకుని వెళ్తే అందరికీ డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి మొత్తం అన్నీ ప్యాక్ చేసేసి ఇంకా కార్లో పెట్టేస్తాము. ఇవి నేను యూజ్ చేసేవండి. డోలో కంపల్సరీ పెట్టుకుంటానండి. అంటే ట్రావెలింగ్ చేసినప్పుడు నాకు హెడేక్ అది వస్తుంది కాబట్టి డోలో వేసుకుంటాను. అలాగే ఇంకా పర్ఫ్యూము, ఇంకా నా డే క్రీము, నైట్ క్రీము, కాంపాక్ట్ కోమ్, లిప్స్టిక్, ఇంకా స్టిక్కర్స్, క్లిప్స్, ఇవన్నీ కూడా నేను ఈ స్లింగ్ బ్యాగ్లో అయితే పెట్టేసుకుంటాను. నేను ఎక్కువ కూడా మేకప్కి ఏది యూజ్ చేయనండి, లిప్స్టిక్ వేసుకుంటాను, అదే ఎక్కువ కనిపిస్తుంది అంతే. ఇంకా నేను టాల్కమ్ పౌడర్ కానీ ఇంకా ఏది యూజ్ చేయను, జస్ట్ కాంపాక్ట్ ఒకటి యూజ్ చేస్తాను అంతే. ఇప్పుడు టైం 9:30 అయిందండి. మా హస్బెండ్ క్లినిక్ నుంచి వచ్చేసారు. తను వచ్చిన వెంటనే ఇంకా లగేజ్ మొత్తం కూడా డిక్కీలో పెట్టేసాము. ఇప్పుడు కార్ బెడ్ అయితే వేస్తున్నాము. 18 hours పిల్లలు కూర్చొని రావాలంటే కొంచెం కష్టమేనండి. ఇలా కార్బెట్ వేసేసామంటే పిల్లలు హ్యాపీగా పడుకొని వచ్చేస్తారు. పిల్లలు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మెయిన్గా ఇంకా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుందండి ఈ కార్పెట్. ఎక్కువ ట్రావెలింగ్ చేసే వాళ్ళకి, ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది అమెజాన్ నుండి అయితే తెప్పించాము. మాకైతే ఇది చాలా బాగా యూజ్ అయింది. పిల్లలు హ్యాపీగా పడుకొని వచ్చారు. అలాగే మధ్యలో ఆడుకోవడానికి కానీ కూర్చోవడానికి అన్నిటికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. యశు శ్రేయుకు అయితే ఇది బాగానే యూజ్ అయింది. ఇప్పుడు దీన్ని ఎయిర్తో మొత్తం ఫిల్ చేసేసి ముందు రోజు నైటే మొత్తం అంతా కూడా సెట్ చేసేస్తున్నాము. అంటే మార్నింగ్ మళ్ళీ కష్టం కదండి, కాబట్టి ఇది మొత్తం కూడా నైటే ఈ కార్బెడ్ అంతా కూడా వేసేస్తున్నాము. మీకు ఎవరికైనా కావాలి అంటే కమెంట్స్లో అడగండి, నేను లింక్ని షేర్ చేస్తాను. ఇది అయితే నిజంగా చాలా బాగుందండి, పిల్లలకు కూడా బాగా యూజ్ అయింది. మేము ఈ కార్బెట్ వేసేసాం. మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు ఇంటికి వచ్చే ముందు మొత్తం నీట్గా మళ్ళీ తీసి ప్యాక్ చేసేస్తాము. అంటే మళ్ళీ నెక్స్ట్ ట్రావెలింగ్కి యూజ్ అవుతుంది కదండి, కాబట్టి ఈ కార్బెట్లోనే మనకు 2 varieties అయితే ఉంటాయండి.
ఇలా విడివిడిగా వచ్చేది, అంటే బెడ్ సపరేట్గా వస్తుంది, అలాగే కింద బ్యాలెన్స్ అవ్వడానికి అది సపరేట్గా వస్తుంది. లాస్ట్ టైం అంటే 3 years బ్యాక్ మేము ఒక కార్ బెడ్ అయితే తీసుకున్నాము, అది మొత్తం కలిపి ఒకటే వస్తుందండి. అది నాకు అంతగా నచ్చలేదు, అంటే మళ్ళీ మనం దాన్ని ఓన్లీ కార్ కోసమే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇది అయితే మనం కార్లో యూజ్ చేసుకోవచ్చు, అలాగే ఇంట్లో కూడా మనం యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. అంటే పైన బెడ్ విడిగా ఉంటుంది కదా, కాబట్టి దానికి ఎయిర్ ఫిల్ చేసేసుకొని మనం ఇంట్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది అయితే చాలా బాగా యూజ్ అయింది. మెయిన్గా క్వాలిటీ అయితే చాలా బాగుందండి. మేము వెళ్ళే ముందు కార్బెట్ వేసాము, నెక్స్ట్ మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు ఇంకా బెంగళూరుకి ఇంకొక 10 kilometers ఉంది అనగా అప్పుడు మొత్తం నీట్గా ఎయిర్ మొత్తం తీసేసి నీట్గా ప్యాక్ చేసేసి మళ్ళీ బాక్స్లో అయితే పెట్టేసామండి. మళ్ళీ ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు యూజ్ అవుతుంది. ఇది థర్స్డే మార్నింగ్ అండి. నేను 2:30కి నిద్రలేచి ఇల్లు మొత్తం కూడా ఊడ్ చేసేసుకొని స్నానం చేసి పూజ చేసుకున్నాను. పూలైతే ఏం పెట్టలేదండి, 4 days ఉండం కదా ఇంట్లో, అందుకని చెప్పి పూలైతే ఏం పెట్టలేదు. ఇంకా నేను పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత యశు, శ్రేయును అలాగే మా హస్బెండ్ని అయితే నిద్ర లేపాను. వాళ్ళు కూడా స్నానం చేసేసి ఇంకా రెడీ అయ్యారు. నేను కాఫీ పెట్టేశానండి, కాఫీ తాగేసి ఇంకా మేము బయలుదేరుతున్నాము. మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరేసరికి 3:50 అయిందండి. మాకు ఇంటికి దగ్గరలో దొడ్డమ్మ టెంపుల్ ఉంది, ఆదిశక్తి దొడ్డమ్మ టెంపుల్ ఉంది. అక్కడ పూజ చేసుకొని అక్కడి నుంచి అయితే మేము బయలుదేరుతాము. మేము ఎక్కడికి ట్రావెలింగ్కి వెళ్తున్నా ఫస్ట్ ఇక్కడ అమ్మవారికి పూజ చేసుకొని వెళ్తాము. ఇప్పుడైతే టెంపుల్ ఓపెన్లో అయితే ఉండదండి, కాకపోతే బయట షట్టర్ అది క్లోజ్ అయి ఉంటుంది, కానీ మనకి అమ్మవారు అయితే కనిపిస్తూ ఉంటారు. వచ్చే ముందే కొబ్బరికాయ, నిమ్మకాయలు, ఇంకా కర్పూరం ఇవన్నీ కూడా తీసుకొని వచ్చాము. ఇక్కడ పూజ చేసుకొని అమ్మవారికి మొక్కుకొని ఇంకా మేము బయలుదేరుతాము. ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు ఇక్కడ అమ్మవారికి మొక్కుకొని బయలుదేరితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పేసి అదొక సెంటిమెంట్ అండి మాకు. స్టార్టింగ్ నుంచి మేము అలాగే చేస్తూ ఉన్నాము. అలాగే ట్రావెలింగ్ చేసేటప్పుడు నిమ్మకాయల్ని ఇలా టైర్ కింద పెట్టి తొక్కిచ్చేసి స్టార్ట్ చేయడం కూడా మంచిది అంటారు. అది కూడా మేము ఫాలో అవుతాము, అంటే అది కూడా మేము సెంటిమెంట్గానే అనుకుంటాము. పూజ అంతా కంప్లీట్ అయ్యి మేము బయలుదేరేసరికి 4 o'clock అయిందండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, ఇక్కడ నుంచి మేము అక్కడికి వెళ్ళాలి షిరిడీకి. అంటే టోటల్ 1055 kilometers. ఇక్కడ టైమింగ్ వచ్చి 6:40 అని చూపిస్తుంది, కానీ 3 hours ఎక్స్ట్రానే పడుతుందండి. రోడ్లు సరిగా లేవు, అలాగే వర్షం పడుతూ ఉంది. ఇంకా మధ్యలో మనం బ్రేక్స్ ఇస్తూనే ఉంటాం కదా, కాబట్టి టైం అయితే 3 hours ఎక్స్ట్రానే వేసుకుంటున్నాము. అంటే 9 to 9:30 లోపల నైట్ షిరిడీకి అయితే రీచ్ అవుతామని. ఇప్పుడు సిటీ క్రాస్ చేయడానికి అయితే ఎక్కువ టైం పడుతుందండి. నార్మల్గా అయితే డే టైంలో అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది, ట్రాఫిక్ ఉంటుంది కదా, కానీ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అంత ఎక్కువైతే ఉండదు కాబట్టి ఒక 40 to 1 hour లోపలే సిటీని అయితే క్రాస్ చేయొచ్చు. కానీ హైవేకి వెళ్ళిన తర్వాత ఇంకా ట్రక్స్ అయితే ఎక్కువ ఉంటాయండి. మేము వెళ్ళే హైవేలో ఎక్కువ ట్రక్స్ ఎక్కువ ఉంటాయి, కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ పెట్రోల్ అది ఫిల్ చేసుకొని ఎయిర్ అది ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అవుతాము. టోటల్గా 1055 kilometers కదండి, అంటే అప్ అండ్ డౌన్కి టోటల్గా 4 tanks అయితే పడుతుంది పెట్రోల్. ఇప్పుడైతే ఫస్ట్ ఒక ట్యాంక్ అయితే ఫిల్ చేయించేసాము, ఇంకా మిడిల్లో ఇంకొక ట్యాంక్ ఫిల్ చేయాలా, మళ్ళీ రిటర్న్లో 2 tanks అయితే పడుతుంది. ఎయిర్ మొత్తం కూడా అంతా చెక్ చేసేసుకొని ఇంకా స్టార్ట్ అవుతున్నాము. అప్పుడే 1 year అయిపోయిందా యశు బర్త్డేని షిరిడీలో సెలబ్రేట్ చేసుకొని అని అనిపిస్తూ ఉందండి. అసలు డేస్ ఎంత ఫాస్ట్గా గడిచిపోతున్నాయో కదండి. యశు ఫస్ట్ బర్త్డే నుంచి బాబా బ్లెస్సింగ్స్తో షిరిడీలోనే సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము. ఇది 16th బర్త్డే అండి. నిజంగా చాలా హ్యాపీగా ఉంది, కానీ ప్రతి సంవత్సరం కొంచెం టెన్షన్ పడుతూనే ఉంటాము. అంటే బాబా అనుగ్రహం లేకపోతే మనం షిరిడీలో కాలు కూడా పెట్టలేం కదండి. మనం అన్నీ అరేంజ్ చేసుకున్నా కూడా బాబా అనుగ్రహం లేకపోతే మనం షిరిడీకి అయితే మనం వెళ్ళలేము. చాలామంది అంటుంటే కూడా మేము విన్నామండి, కాబట్టి మాకు కూడా భయం అనిపిస్తూ ఉంటుంది. మేము షిరిడీకి ఇంకా స్టార్ట్ అయ్యేంత వరకు మాకు కొంచెం టెన్షన్గానే ఉంటుంది. ఇంకా స్టార్ట్ అయిన తర్వాత ఓకే, ఈ సంవత్సరం బాబా బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి, బాబా దయతో ఈ సంవత్సరం కూడా హ్యాపీగా షిరిడీలో యశు బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము అని హ్యాపీగా అయితే అనిపిస్తుందండి.
యష్కు మండే ఎగ్జామ్ లేకుండా ఉండుంటే ఈరోజు మేము కొల్హాపూర్లో స్టే చేద్దాం అనుకున్నామండి. అంటే ఆఫ్టర్నూన్ 1 కల్లా కొల్హాపూర్ వెళ్ళిపోవచ్చు. అక్కడ నుంచి షిరిడీకి 8 అవర్స్ ఉంటుంది. ఈరోజు కొల్హాపూర్లో స్టే చేసేసి ఈవినింగ్ అమ్మవారిని దర్శనం చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ 4 షిరిడీకి అయితే బయలుదేరి. యష్కు మండే నుంచి ఎగ్జామ్స్ కదండి, అది మాకు 2 days ముందే తెలిసింది. అందుకని చెప్పి ఈ ఇయర్ మేము కొల్హాపూర్ అయితే వెళ్ళటం లేదు. 3 years బ్యాక్ వెళ్ళామండి. నేను ఆ వీడియోని కూడా పోస్ట్ చేశాను. ఎవరైనా కొల్హాపూర్ మహాలక్ష్మి టెంపుల్ చూడకపోతే మన ఛానల్లో డివోషనల్ వీడియోస్లో ఉంటుందండి, ప్లేలిస్ట్లో డివోషనల్ వీడియోస్లో ఉంటుంది, చూడండి. అసలు మార్నింగ్ నుంచి వెదర్ అయితే చాలా బాగుందండి. ఫుల్ క్లౌడీగా ఉంది, చాలా చల్లగా ఉంది. మనం ఎండగా ఉంటే ఎక్కువ దూరం అయితే జర్నీ చేయలేమండి. అది చల్లగా ఉంటే ఎంత దూరమైనా మనం జర్నీ చేయొచ్చు. అసలు జర్నీ చేస్తున్నట్లే మనకు అనిపించదు. అది మా అందరికీ కూడా లాంగ్ డ్రైవ్ అంటే చాలా ఇష్టం అండి. కాబట్టి మేమైతే ఎంజాయ్ చేస్తూ వస్తున్నాము. మధ్యలో అక్కడక్కడ వర్షం పడుతూ ఉంది. అసలు కొంచెం ఎండ అనేదే లేదండి. మార్నింగ్ మేము స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు కూడా అసలు ఎక్కడ కూడా కొంచెం కూడా ఎండ అనేదే లేదండి. కాబట్టి మాకు అంతా ట్రావెల్ చేసినట్లు కూడా అనిపించలేదు. మార్నింగ్ 2:30కి నిద్ర లేచాను కదండి. ఆకలి అయితే నాకు స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మేము దవనగిరికి దగ్గరలో ఉన్నాము. దవనగిరిలో బెన్న దోశ చాలా ఫేమస్ అండి. దవనగిరికి వెళ్ళి బెన్న దోశ తినకుండా వచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటాను. 90% అయితే ఎవరు మిస్ చేయరండి, ఎందుకంటే అంతా బాగుంటుంది. వీళ్ళవి అన్ని చోట్ల కూడా రెస్టారెంట్స్ ఉంటాయి, కాకపోతే దవనగిరిలో తింటే ఆ ఫీలే వేరు. కాబట్టి దవనగిరి దాకా వెళ్ళి బెన్న దోశ తినిపోతే ఎట్లండి. అందుకని చెప్పేసి ఇక్కడ మేము శివ హోటల్ దగ్గర అయితే ఆగుతున్నాము. మేము లాస్ట్ 3 years నుంచి సేమ్ హోటల్లో బెన్న దోశ అయితే తింటున్నామండి. లాస్ట్ ఇయర్ కూడా షిరిడి ట్రావెల్ బ్లాగ్లు మీరు చూస్తుంటే సేమ్ హోటల్నే అంటే సేమ్ రెస్టారెంట్ని మీరు చూసుండొచ్చు. ఇక్కడ బెన్న దోశ చాలా బాగుంటుంది. అంటే లాస్ట్ టైం వచ్చి ఒక దోశ పెద్ద సైజులో ఇచ్చారు, కాకపోతే ఈసారి వచ్చి 2 దోశలు చిన్న చిన్న సైజులో ఇచ్చారు. కానీ టేస్ట్ అయితే సేమేనండి, చాలా బాగుంటుంది. అదొక డిఫరెంట్ టేస్ట్. నార్మల్గా మనం ఎన్ని రకాల దోశలు తిన్నా ఈ బెన్న దోశ టేస్ట్ అయితే రాదండి. నేను ఆల్రెడీ ఈ బెన్న దోశ రెసిపీని కూడా మన వీడియోస్లో షేర్ చేశాను. ఇక్కడైతే ఖాళీగా ఉంది. మార్నింగ్ కదా, ఇంకా ఎవరైతే ఏం రాలేదు. మేమైతే ఆర్డర్ చేసాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకా పిల్లలు బాగా నిద్రపోతున్నారు కదండి, వాళ్ళని అలాగే లేపి తీసుకొని వచ్చాము. అదే నిద్ర మంపులతోనే ఉన్నారు. మేమైతే దోశ ఆర్డర్ చేసుకున్నామండి. శ్రేయు పూరి అడిగాడు, కాబట్టి శ్రేయుకు పూరి అయితే ఆర్డర్ చేసాము. ఇక్కడ మనకి దోశ లోపలే ఈ స్టఫింగ్, పొటాటో స్టఫింగ్ అయితే పెట్టారండి. ఇక్కడ విడిగా పెట్టిస్తారు. అది మసాలా ఏమీ ఉండదండి, ప్లెయిన్గా ఉంటుంది. బాయిల్ చేసిన ఈ పొటాటోని మ్యాష్ చేసేస్తారు. అందులోనే గ్రీన్ చిల్లీస్ ఇంకా తాలింపు ఇది వేసేసి మనకి ఈ రకంగా కర్రీగా ఇస్తారండి. ఇది కూడా చాలా బాగుంటుంది. మెయిన్గా చట్నీ అయితే చాలా బాగుంది. మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి కాఫీ తాగేసి బయలుదేరుతాము. అంటే ఎంత తొందరగా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి బయలుదేరుదాము అనుకున్నా కూడా అట్లీస్ట్ 45 minutes అయినా పడుతుందండి. కాబట్టి ఎక్కడైనా ఆపాలి అంటే కొంచెం భయం అనిపిస్తుంది. 1/2 hour to 40 to 45 minutes అయినా కూడా మనకి పడుతుంది మినిమం. అది మేము బ్రేక్ఫాస్ట్ చేసేసాము, కాఫీ ఆర్డర్ చేసాము. ఇంకా కాఫీ తాగేసి ఇంకా బయలుదేరుతాము. ధార్వాడ్లో దూద్ పేడ చాలా ఫేమస్ అండి. మనం ఎన్ని ప్లేసెస్లో తిన్నా కూడా ఇక్కడ దొరికే దూద్ పేడ టేస్ట్ అయితే అసలుకి ఉండదు, అంతా బాగుంటుంది. మా యశుకి అయితే చాలా ఫేవరెట్ అండి. యశు కోసం కంపల్సరీ తీసుకుంటాం మేము. రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇంటికి కూడా తీసుకొని వస్తాము. ఇక్కడ పెట్రోల్ ఫిల్ చేసుకోవడానికి ఆగాము. ఈ పెట్రోల్ బంక్లో ఒక కెఫే ఉందండి. అందులో ఓన్లీ మ్యాగీతో చేసిన ఐటమ్సే దొరుకుతాయి. అదిను ఎగ్తో చేసిన మ్యాగీనే ఉంటుంది. అసలు ఆ మెనూ చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్గా ఉందో. కానీ ఈరోజు థర్స్డే కదా, మేము నాన్ వెజ్ అయితే తినము. లాంగ్ డ్రైవ్లో వర్షాన్ని ఎంతమంది ఇష్టపడతారండి? నాకైతే చాలా ఇష్టం, నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాను.
నేను 2 డేస్ బ్యాక్ ఒక షార్ట్ పెట్టాను కదా, వర్షంలో ట్రావెల్ చేసేది. అందులో చాలామంది కమెంట్స్లో మాకు కూడా ఇష్టం అని పెట్టారు. మన స్వప్న అయితే అక్క మనమైతే ఎంజాయ్ చేస్తాము, కానీ పాపం డ్రైవ్ చేసే వాళ్ళకే ఉంటుందని. కరెక్ట్ అండి, అది కరెక్టే కదా. ఎందుకంటే మనం పక్కన కూర్చున్న వాళ్ళం బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము, కానీ డ్రైవ్ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి కదండి. రోడ్డు సరిగా కనిపించదు, అసలు ముందు వెనక వస్తున్న వెహికల్స్ కూడా సరిగా కనిపించవు కదా, చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. మహారాష్ట్రకి ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ వీళ్ళందరూ పండరీపురానికి కాలినడకన వెళ్తున్నారు. షిరిడీకి వెళ్ళినప్పుడల్లా ఆ చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అయితే చూస్తూ ఉంటామండి. లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు నాసిక్, త్రయంబకేశ్వర్ ఇవన్నీ చూసాము. అంతకుముందు వెళ్ళినప్పుడు కృష్ణేశ్వర్, ఇంకా శని షింగ్నాపూర్ ఇవన్నీ కూడా చూసాము. పండరీపురం అయితే ఇప్పుడు దాకా చూడలేదండి. కుదిరితే ఒకసారి పండరీపురం కూడా చూసి రావాలి. ఇప్పుడు మనం పూణేకి దగ్గరలో ఉన్నాము. ఇక్కడ 2 టనల్స్ అయితే వస్తాయండి. ఈ 2 టనల్స్ని క్రాస్ చేస్తే మనం పూణేలో ఎంటర్ అవ్వచ్చు. చాలా పెద్ద టనల్ అండి. అంటే కొంచెం ఫాస్ట్గా వెళ్ళినా కూడా మనకి 5 మినిట్స్ అయినా పడుతుంది ఈ టనల్ని క్రాస్ చేయడానికి. పూణేలో వెదర్ చాలా బాగుంటుందండి. నాకు చాలా ఇష్టమైన సిటీ ఇది. చాలా పెద్ద సిటీ కూడా కదా. ఎంత ట్రావెల్ చేసినా కూడా ఇక్కడ అసలు ఇంకా మనకి పూణేని క్రాస్ చేయలేమండి, అంత టైం పడుతుంది. ఇప్పుడంటే గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి కాబట్టి ఓకే, కానీ ఇంతకుముందు లేవు కదండి. అప్పుడైతే సిటీని క్రాస్ చేయడానికే 4 అవర్స్ పట్టేదండి. మేము షిరిడీకి వెళ్ళాలంటే ఓన్లీ పూణేని క్రాస్ చేయడానికి 4 అవర్స్ పట్టేది. ఇప్పుడంటే గూగుల్ మ్యాప్స్ ఇవన్నీ ఉండడం వల్ల 2 అవర్స్లో పూణేని అయితే క్రాస్ చేస్తున్నాము. బెంగళూరు టు షిరిడి 2 రూట్స్ అయితే ఉన్నాయండి. ఒకటి షోలాపూర్ సైడ్ ఒకటి ఉంది, ఇంకొకటి ఇలా కొల్హాపూర్ సైడ్ నుంచి అంటే సతారా సైడ్ నుంచి అయితే ఉంది. మేము షోలాపూర్ అయితే ఎప్పుడు మేము అటు సైడ్ వెళ్ళలేదు. కాకపోతే డిస్టెన్స్ అయితే కంపేర్ చేస్తే దీంతో కొంచెం తక్కువే ఉంటుంది, కానీ తెలియని రూట్ ఎందుకని చెప్పేసి మేము ఎక్కువగా ఈ సైడే వస్తూ ఉంటాము. ఎప్పుడు కూడా రోడ్ అంతా బాగుంటుందండి, కానీ ఈ ఇయరే కొంచెం ఇదిగా ఉంది. చాలా లేట్ అయితే అయిపోయింది. నార్మల్గా ఈ టైంకి మేము షిరిడీకి అయితే వెళ్ళిపోయి ఉండే వాళ్ళము. రోడ్ బాగాలేదు, ఇంకా వర్షం అంతా ఉంది కదండి, కాబట్టి స్లోగా అయితే మహారాష్ట్ర నుంచి చాలా స్లోగా డ్రైవ్ చేయాల్సి వచ్చింది. మేము సతార్ అంతా క్రాస్ చేసేసి ఇంకా నీమ్గావ్కి అయితే వచ్చాము. అక్కడి నుంచి ఇంకా మనం షిరిడీకి అయితే ఎంటర్ అవుతాము. ఇప్పుడు చూడండి టైం 7:20 అయింది. ఆఫ్టర్నూన్ అయితే మేము లంచ్ ఎక్కడ చేయలేదండి. ఇంకా స్నాక్స్ కొన్ని తీసుకొని ఉంటే అవే తినేసాము. అంటే మళ్ళీ ఆగామంటే టైం వేస్ట్ అవుతూ ఉంది కదా, రోడ్డు సరిగా లేదు, ఇంకా లేట్ అయిపోతూ ఉంది, వర్షం పడుతూ ఉందని చెప్పేసి ఇంకా మేము లంచ్ అయితే ఏం చేయలేదు. ఒకేసారి షిరిడీకి వెళ్ళి ఇంకా డిన్నర్ అయితే చేసేస్తాము. షిరిడీకి వచ్చేసామండి. అసలు షిరిడీలో ఎంటర్ అవుతుంటేనే ఎంత హ్యాపీగా ఉంటుందో అసలు ఆ ఫీలే వేరండి. ఈ డే కోసం 1 ఇయర్ నుంచి వెయిట్ చేస్తూ ఉంటాము. ఫైనల్లీ బాబా బ్లెస్సింగ్స్తో షిరిడీలో అయితే ఎంటర్ అవ్వగలిగాము, అంటే అడుగు పెట్టగలిగాము. ఇక్కడ నుంచి మేము బుక్ చేసుకున్న హోటల్కి ఒక 30 మినిట్స్ అయితే పడుతుందండి. సేమ్ హోటలేనండి, మేము ఎప్పుడు ఇదే హోటల్లో స్టే చేస్తాము. ఎందుకంటే ఇది చాలా దగ్గరండి టెంపుల్కి, జస్ట్ 1 మినిట్ కూడా పట్టదు, అంతా దగ్గర. కాబట్టి మేము ఈ హోటల్ని ప్రిఫర్ చేస్తాము స్టే చేయడానికి. సాయి ప్యాలెస్ ఇది. ఆల్రెడీ రూమ్ అయితే బుక్ చేసేసాము. ఇంకా చెక్ ఇన్ అయిపోయి కొంచెం ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తాము. ఆఫ్టర్నూన్ కూడా ఫుడ్ తినలేదు కదండి, లంచ్ చేయలేదు కదా, పిల్లలు కూడా ఆకలిగా ఉంది అంటున్నారు. కాబట్టి ఫస్ట్ డిన్నర్ చేసేసి ఇంకా పిల్లల్ని రూమ్కి పంపించేసి మేము ద్వారకామాయికి వెళ్తాము దర్శనానికి. అలాగే హారతికి అయితే ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నామండి. సాయి సత్యవ్రత్ వచ్చి ఇక్కడ డైరెక్ట్గా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మేము యశు బర్త్డే రోజు చేస్తాము. ఇంకా ముందు రోజు అంటే ఇంకా రేపు వెళ్ళి మేము బాబాకి డ్రెస్ అది తీసుకుంటాము. ఇంకా మిగిలినవి ఉంటాయి కదండి, చిన్న చిన్న షాపింగ్ ఉంటుంది కదా, అదంతా కూడా కంప్లీట్ చేసేసుకొని సాయి సత్యవ్రత్కి అదంతా బుక్ చేసేసుకుంటాము. ఇంకా రేపు మేము కృష్ణేశ్వర్కి కూడా వెళ్ళాలి అనుకుంటున్నాము. ఇంకా అది రేపు మార్నింగ్ చూస్తాము. ఫస్ట్ అయితే చెక్ ఇన్ అయిపోయి ఇంకా కొంచెం ఫ్రెష్ అయిపోతాము. మార్నింగ్ నుంచి జర్నీ చేస్తున్నాం కదండి, కొంచెం హెడేక్గా కూడా ఉంది. ఇప్పుడైతే కాఫీ తాగాలని ఉంది, కానీ ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి రెస్టారెంట్కి అయితే వెళ్తామండి. వెళ్ళి ఇంకా డిన్నర్ చేసేసి కాఫీ తాగేసి ఇంకా మేమైతే ద్వారకామాయికి వెళ్దాం అనుకుంటున్నాము. హారతి ఉంటుంది, హారతి అది చూసుకొని వచ్చేస్తాము. పిల్లలైతే బాగా టైర్డ్ అయిపోయి ఉన్నారండి, కాబట్టి పిల్లలు అయితే రూమ్లోనే ఉంటారు. చెక్ ఇన్ అయిపోయామండి. ఇంకా రూమ్ ఎలా ఉంది అనేది చూపిస్తాను.
మేము బుక్ చేసింది జూనియర్ స్వీట్ అండి. ఇందులో మనకి ఒక డబుల్ బెడ్ అయితే వస్తుంది. ఇందులో 3 మెంబర్స్కి అయితే ఈజీగా ఇది సరిపోతుంది. ఇంకా నార్మల్గా అన్ని హోటల్స్లో ఉన్నట్లుగా టీవీ, డెస్క్, చైర్స్, ఒక ఎక్స్ట్రా బెడ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. 2 ఎక్స్ట్రా చైర్స్ అయితే ఇచ్చారండి. అంటే 4 మెంబర్స్కి అయితే ఇది కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా వార్డ్రోబ్స్, ఇప్పుడు మేము తీసుకొచ్చిన బట్టలన్నీ కూడా నేను ఇందులో సర్ది పెట్టేస్తాను. ఫస్ట్ సర్దిన తర్వాతనే మేము ఇంకా బయటకైతే వెళ్తాము. వాష్రూమ్ అయితే చాలా నీట్గా ఉందండి. అలాగే ఇక్కడ అంతా కూడా సోలారే కాబట్టి మనకి హాట్ వాటర్ ఎప్పుడూ ఉంటుంది. ఏసీనే కొంచెం డిఫరెంట్గా పెట్టుండారండి. పైన వాటర్ పైన ఉంది, అంటే బెడ్ సైడ్ కూడా లేదు అది. కాకపోతే అది వర్క్ చేస్తుంది బాగానే. ఇంకా ఎమ్యూనిటీస్ అంటే కెటిల్ ఇచ్చారు, ఇంకా మిల్క్ పౌడర్, కాఫీ పౌడర్, టీ బ్యాగ్స్, ఇంకా షుగర్ ఇవన్నీ కూడా ఇచ్చారు. మళ్ళీ మనకి ఎక్స్ట్రా కావాలన్నా కూడా వాళ్ళు మనకి ఇస్తారు. ఇంకా వాటర్ బాటిల్స్ అయితే కాంప్లిమెంటరీనే అండి. ఇవన్నీ కూడా కాంప్లిమెంటరీనే. మ్యాక్సిమం ఇప్పుడు అన్ని హోటల్స్లో కూడా మనకి ఎమ్యూనిటీస్లో ఇవన్నీ కూడా ఇస్తున్నారు. డెంటల్ కిట్, ఇందులో 2 టూత్ బ్రష్లు అయితే ఇస్తారు. అలాగే ఒక పేస్ట్, షవర్ క్యాప్, ఇంకా షేవింగ్ కిట్, షాంపూ, కండిషనర్, బాడీ వాష్ ఇవన్నీ కూడా ఇస్తారండి. కాకపోతే ఇవన్నీ కూడా ఏమీ మేము యూస్ చేయము. ఈ షాంపూలు ఇవన్నీ యూస్ చేస్తే హెయిర్ అంతా కూడా డ్రై అయిపోతుంది. కాబట్టి ఇంటి దగ్గర నుంచే నేను తీసుకొచ్చాను. ఇంకా మేము అవే యూస్ చేస్తాము. సోప్ కూడా అంతేనండి, డ్రై అయిపోతుంది. కాబట్టి అవైతే మేము యూస్ చేయము. మార్నింగ్ నుంచి జర్నీ చేస్తున్నాం కదండి, ఫుల్ టైర్డ్ అయ్యాము. పిల్లలకి బెడ్ వేయడం వల్ల పిల్లలు కొంచెం రిలాక్స్గా వచ్చారండి. మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉండి ఎక్కువ ట్రావెల్ చేయాల్సి ఉంటే మీరు ఇలాంటి బెడ్ ఒకటి తీసుకొని డిక్కీలో పెట్టేసుకోవచ్చు. పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుందండి. అంటే మనల్ని ట్రావెలింగ్లో ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఉంటారు, అలాగే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు. చాలా హ్యాపీగా జర్నీ చేయొచ్చు. సాయి సాగర్ ఫుడ్ కోర్ట్కి వచ్చామండి. ఇది బాబా సమాధి మందిర్కి ఆపోజిట్లోనే ఉంటుంది. నాకు తెలిసి మన వ్యూవర్స్లో చాలా మందికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే మన వ్యూవర్స్లో చాలా మంది బాబా డివోటీస్ ఉన్నారు. అలాగే వాళ్ళు చాలా మంది షిరిడీకి వచ్చిన వాళ్ళు ఉంటారు. అలాగే ఇక్కడ తినే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి. అసలు మెయిన్గా షిరిడీలో మన తెలుగు వాళ్ళే ఎక్కువ మంది అండి. మిగతా స్టేట్స్ వాళ్ళకంటే తెలుగు వాళ్ళే ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుందండి. మెయిన్గా ఇడ్లీ సాంబార్ అండి, ఇంకా పొంగల్, ఉప్మా కూడా చాలా బాగుంటుంది. కొంచెం మన సౌత్ టేస్ట్ అయితే ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం ఇక్కడ ఇడ్లీ సాంబార్. నేనైతే అస్సలు మిస్ అవ్వనండి. ఇక్కడికి వచ్చినప్పుడు ఇడ్లీ సాంబార్ని మాత్రం నేను అస్సలకి మిస్ అవ్వను. నేను ఇడ్లీ ఆర్డర్ చేసుకున్నానండి. మెయిన్గా ఇందులో సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా చట్నీ కూడా బాగానే ఉంటుంది. పిల్లలు చైనీస్ కాంబో ఆర్డర్ చేసుకున్నారు. షిరిడీ వచ్చారంటే ఈ రెస్టారెంట్లో మాత్రం కంపల్సరీ వాళ్ళు చైనీస్ కాంబో తింటారు. ఇంకా ఉప్మా కూడా ఆర్డర్ చేసుకున్నామండి. ఫస్ట్ ఇడ్లీ తినేసేసి ఇంకా నెక్స్ట్ ఇంకేదన్నా ఆర్డర్ చేస్తాను. నాకు ఈ సాంబార్ అంటే చాలా ఇష్టం. మెయిన్గా ఇందులో గుమ్మడికాయ ముక్కలు వేస్తారండి, దానివల్ల ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఉప్మా కూడా ఆర్డర్ చేసుకున్నామండి. నార్మల్గా చాలామందికి ఉప్మా అంటే ఇష్టం ఉండదు కదా, కానీ ఈ రెస్టారెంట్లో ఉప్మా చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఎప్పుడైనా షిరిడీ వచ్చినప్పుడు ఈ రెస్టారెంట్లో ఉప్మాని కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మహారాష్ట్రకు వచ్చి వడాపావ్ తినకపోతే ఎట్లండి. నేను వడాపావ్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. మెయిన్గా అక్కడ చట్నీ పౌడర్ కనిపిస్తుంది చూసారా, అది చాలా టేస్టీగా ఉంటుంది. డిన్నర్ చేసేసామండి. ఇంకా కాఫీ కూడా ఆర్డర్ చేసుకున్నాము. నైట్ టైం కాఫీ ఏంటి, అది డిన్నర్ తర్వాత అనుకుంటున్నారేమో. కొంచెం హెడేక్గా ఉందండి, జర్నీ చేసి వచ్చాం కదా, కాబట్టి కొంచెం కాఫీ తాగేస్తే కొంచెం రిలాక్స్గా ఉంటుంది కదా, అందుకని కొంచెం స్ట్రాంగ్గా కాఫీ అయితే తీసుకున్నాము. పిల్లల్ని రూమ్కి పంపించి మేము ద్వారకామాయికి అయితే వెళ్తున్నామండి. ఇప్పుడు హారతి ఉంది, హారతి అది చూసుకొని మేము రూమ్కి అయితే వచ్చేస్తాము. టెంపుల్ అయితే రష్గానే ఉందండి. ఇక్కడ కనిపిస్తుంది కదా బాబా సమాధి మందిర్. బాబా పల్లకోత్సవం అయిపోయిందండి, ఇంకా చావడి కూడా క్లోజ్ చేసేసారు. ద్వారకామాయి ఒకటి ఓపెన్లో ఉంటుంది. ద్వారకామాయిలో కూర్చొని మనం హారతి చూడవచ్చు. అలాగే నైట్ మొత్తం అక్కడ కూర్చొని బాబా జీవిత చరిత్ర కూడా చదువుకోవచ్చు.
మేము హారతి చూసుకొని వచ్చేసరికి పిల్లలు నిద్రపోయారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మా షిరిడి ట్రావెల్ వ్లాగ్. ఎలా ఉంది వీడియో? మీకు నచ్చిందా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.